ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కొద్ది రోజులు తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారంటారు. కానీ ఇక్కడ కామెడీ కోసం మన నూకరాజు మాత్రం ఎవరిలా అయినా అవుతా అంటున్నాడు. మరి ఈసారి ఎవరిలా అయ్యాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. నువ్వు మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు వేసినా నేనేం చేయలేను. ఎందుకండి? నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేస్తాను? ఇంట్లో ఉండవు కదా నువ్వు. సర్లే ఏంటి డల్గా ఉన్నావు? ఈ రోజు నా మెడంతా బోసిగా ఉందండి. మీరేమో నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే డల్ గా ఉన్నాను. అలా అయితే నేను లైఫ్ లాంగ్ డల్గా ఉండాలి. ఎందుకు? 6 నుంచి నన్ను ఎవడో పిలవట్లేదు, నేనే ఫోన్ చేసి అడుక్కున్నానండి. ఊరి నుంచి మా చెల్లి వస్తుంది. అవునా? సరే రమ్మనండి, నాతో పాటు ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, మా చెల్లెలు కూడా వస్తుంది. రమ్మని నాతో ఉంటుంది. సర్లే గాని మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులకి మన ఇద్దరం వెళ్తే ఏం బాగుంటుందండి. ఆ పేరెంట్ వాళ్ళందరినీ పిలుస్తాను. అలాగే పెళ్లి కూతురు పిల్లు. వదినా రండి. సుబ్బమ్మ అంటే పెళ్లి చూపులకి వెళ్తుంటే ముగ్గురు తిరిగాడే. ఏరా పల్లెట్టుకుంటుంటే పారపల్లెస్ ఎదురొస్తావరా? ఏం పని బయట నీకు? తిప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? ఊరి చివరాది ఉంది కదా, దాంతో కుల్లకడానికి వెళ్తున్నాడు. వీడెళ్ళి దాంతో కులికితే దాని మొగుడు ఎవరితో కులుకుతాడు? నీకు ఇంట్రెస్ట్ ఉందండి? మీరు మనుషుల పశువులా? పాపం వాడు ఎలా ఉన్నాడో మీకేలా ఆలోచించారా మీరు? నీకు బుద్ధుందా? నీకు సిగ్గుందా? నీకు అసలు ఉందా? ఏదో రోజు మీకు కూడా గట్టి పడుతుంది, అప్పుడు చెప్తాను. ఇలా అయితే లేట్ అవుతుంది, మన పెళ్లి చూపులకి అలా వెళ్ళిపోతాం పదండి. అమ్మా పెళ్లి కొడుకు ఇంటికి వచ్చాం, ఇంకా పెళ్లి కొడుకు రాలేదండి. పెళ్లి కొడుకా? ఇతనండి పెళ్లి కొడుకు. కట్నకారుగా మాట్లాడే పెద్దోళ్ళు ఎవరు లేరా? మా అన్నీ ఉన్నాడండి. ఇంతకీ ఏమిస్తారు? ఒక బంగారు మొలతాడు, వెండి చెంబు, ఇనుప సామాన్లు, ఒక కుట్టి మిషన్, ఒక ఫ్యాను ఇస్తామండి. సరే మగపరిచి కట్నాలు? మగపరిచి కట్నాలు 2 అండర్వేర్లు, 2 ఏమో బనియన్లు, ఒక 2 మిడి కట్లు, 3 అగ్గిపెట్లు ఇస్తామండి. ఎందుకు అడి తిరిగి మాట్లాడుతూ మొహం చూపించారండి అన్నయ్య గారు? కొత్త రోగం. నీతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఆలోచిస్తాను, అటువంటిది సంబంధమా నా చెల్లికి? ఏం మాట్లాడవంటే? అయ్యో వెదవ సచ్చినోడా, నీ దిక్కుమాలడా, నీకేం పోయే కాలం వచ్చిందా? కనీసం నా తమ్ముడు ముఖం చూసైనా. నీ ముఖం చూడడానికి జరాకు, అలాంటిది నీ తమ్ముడు ముఖం చూస్తారా? కాళ్ళు పట్టుకుంటా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా కాళ్ళ పట్టుకున్నా పట్టుకో. ఊరుకో హృదయమా, పెనైరాకుమా, మాట మన్నించుమా. ఏడవట్లేదుగా. వారి జీవితంలో ఏ నవ్వైతే కోల్పోయాడో ఆ నవ్వుని మళ్ళీ తిరిగి తెప్పిస్తా. ఆడు కోల్పోయిన నవ్వు కాదు, ఆడు కోల్పోయిన నవ్వు తెప్పించి ఫస్ట్. నా కోసం మీరు ఇబ్బందులు పడద్దు ప్లీజ్. చెప్పు. రాసుకెళ్తాను రా. ఈ రాసుకెళ్ళడాలు మనకు అవసరం. రండి వెళ్ళిపోదు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. నువ్వు వేయడానికి వీల్లేదు. నేనెందుకు వేయకూడదు? వెయ్యకూడదు. నీ చేతితో అక్షరం చేస్తే అది కూడా నీలా అయిపోద్ది. మీరు నా మీద జాలి చూపిస్తారనుకుంటే ఇదే మీరు ఆశపడుతుంది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. చూడు, ఇది అక్షంతలు వేయించుకోవడం అంటే. మీరు నాతో ఏమైతే చెప్పలేదు వాడైతే చేపించాడు. చూసారా? చూసాను. ఇంక చూడడం మా వల్ల కాదు, మేము వెనకపోతున్నాం. పరా. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మార్కెట్కి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. ఏంటండి శుభమా అంటూ ఫంక్షన్ అనుకుంటే ఆ ముదనష్టపోడు ఎదురొచ్చి మన గుడికి వెళ్ళి ఫస్ట్ పూజ చేసుకుందాం. మనం రిలాక్స్. అలాగే అండి.
ఎక్కడికి దాపరిస్తున్నావు నువ్వు? ఒక మూర పూలు తీసుకోండి. అర మూర కూడా తీసుకో. అయ్యో సరే మూరంతా బుట్ట 2000. సరే 2 మూరలు. నా దగ్గర మూర 100 రూపాయలే సార్. నీ దగ్గర కొనం. అయ్యో ఒక్కరు కూడా కొనట్లేదు. ఐడియా. అయ్యో నా దగ్గర కొనండి. నా దగ్గర ఇంకా తక్కువ. అయ్యో ఛీ, వీళ్ళను ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి. కొద్దిగా 3 మల్లెపూలు ఇవ్వరా? నా దగ్గర వాళ్ళు కొనకుండా వెళ్ళిపోయారు, మీరెందుకు కొంటున్నారు? మీరంటే కొద్దిగా నాకు అభిమానం. ఇంకా పూలు అమ్ముతున్నావా నువ్వు? అతని తప్పు చేశాడు, వదిలేయండి. నీకేంటి అంత కోపం వస్తుంది? ఇప్పుడే వాడి జీవితంలో వెలుగు నింపుతా. అగిపెట్టవనా? వాడికి ఇప్పుడే పెళ్లి చేస్తా. నీకు పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయా. లేదండి నేను చేసుకోను. దేనికి? నా మనసులో వెలుతురు నింపింది మీరు. పెదాల మీద చిరునవ్వు వచ్చిందంటే దానికి కారణం. బ్రాండ్ చేసుకుంటావేంటి? మీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోనండి. అయితే ఒక పని చేస్తా. నేను పెళ్లి చేసుకుంటా. ఎవరిని? నేను దీన్ని చేసుకుంటా. నేను దీన్ని చేసుకుంటాను. ఏవే ఇట్రా. ఏమిటి? ఆడి పెళ్లి అయిపోయింది. సరే అన్నయ్య గారు, రేపు పొద్దున మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మీరు అమ్మాయి ఇద్దరు రావాలి. ఈ నూకరాజ్ అన్నయ్య గారు నరేష్ అన్నయ్య గారు రావట్లేదండి. ఇంకా హాయ్ అన్నయ్య గారు. నరేష్ అన్నయ్య గారు రాలేదండి. నరేష్ అన్నయ్య గారు రావాలి, అతను కూడా లేట్ అయిందేమో. అక్షంతలు ఇవ్వండి. వేసుకోండి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు. ఏమండి ఒకసారి చూడండి. బాగున్నారా అన్నయ్య గారు? అదేంటి రీసెంట్ గా పెళ్ళయింది కదా? అంటే మా ఆవిడ నిన్న రాత్రి చనిపోయినా కూడా నువ్వు ఫంక్షన్ కి వచ్చావంటే మినిమం నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా. అది కాదండి. ఊరుకోండి, ఫోన్లే కదా శుభకార్యం జరుగుతుంటే లేకుండా మనుషుల పశువుల అలా తిడతారా? తిడితే వాడు మాట అంటాడు, కొట్టాలి. దీంతో మాట్లాడితే మన పరువు పోతుంది. మనం లోపలికి వెళ్ళిపోతాం, పదండి. ఇట్రారా. వాడి గెటప్ లో ఉన్నప్పుడు నేను వాడికి ఎంతో సహాయం చేశాడు. ఇప్పుడైతే వాడు నన్ను అలా కొట్టాడు. ఇంద్రజ ఎలా అనిపించింది స్కిట్? రాజు లైన్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఒక ఆలోచన. సమాజంలో ఎప్పుడు జరిగే ఒక విషయం ఇలా రివర్స్ లో జరిగితే ఎట్లా ఉంటుంది అన్నది ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన నిజంగా చెప్పాలంటే స్కిట్ నిజంగా ఆయన నడిపించారు. వెరీ నైస్ రాజు. కృష్ణ భగవాన్ సార్. నూకరాజు గారు మామూలు లేడీస్ ఎదురైతే అలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు జెంట్స్ కి పెట్టారు కదా. ప్రసాద్ గారు మీరు చాలా బాగా కవర్ చేశారు, మొత్తం స్టేజ్ ని దున్నేశారు. బహుశా పక్కన తన్మయ ఉంటుంది మూలనేమో. ఓకే, లేట్గా వచ్చినా గానీ లేటెస్ట్ గా ఉంటది అనుకున్నాను. ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్.